నమస్తే, నేను మధు. కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద ఆయన ప్రభుత్వం మీద ఎన్నో ప్లాన్స్ అయితే చేస్తున్నారు. మరి వారంతా గ్యాంగ్ గా ఏర్పడి ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళు ఎంత అధికారంలో ఉన్న వాళ్ళు మనకు అందరికీ తెలిసిందే, ప్రజల క్షేమాన్ని కోరాలి. అటువంటి వాళ్ళు బాబు గారి నాయకత్వం మీద ఆయన ప్రభుత్వం మీద కూడా గూడుగుటాన్ని చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎవరు సార్ వాళ్ళు? ఇప్పుడు ఎంత దారుణమైన పరిస్థితి అంటే తిన్నింటి వసలు లెక్క పెడతారంటారు. ఆ విధంగా ప్రజల సొమ్ము తింటూ ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అధికారులు ఒక వ్యక్తి కోసం, ఒక లీడర్ కోసం వీళ్ళు తమ కెరీర్ని ఉపయోగిస్తున్నారు. ఉపయోగించండి. మీరు రాజీనామా చేసి వెళ్ళిపోయి మీరు అక్కడ పార్టీలో చేరిపోయి ఎవరు ఏ పార్టీలో కావాలంటే ఆ పార్టీలో చేరిపోయి మీరు రాజకీయంగా చేయొచ్చు. కానీ మీరు ప్రజల కోసం, ప్రజాసేవ కోసం ఉంటాము అని చెప్పేసి ప్రమాణం చేసి ఉద్యోగంలో విధుల్లో చేరేటప్పుడు ప్రజల కట్టేటువంటి ట్యాక్స్ తోటి బతికిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ప్రజలకే వీళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు. కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు, అందులో మామూలు ఉద్యోగులు కాదు, ఐఏఎస్లు ఐపీఎస్లు. ఎవరు సార్ వాళ్ళు? ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేస్తే ఆ రోజున వాళ్ళు కొంతమంది కేసుల్లో ఇరుక్కున్నారు. కొంతమందినేమో విఆర్లో పెట్టారు, మరి కొంతమందినేమో పోస్టింగ్ లేకుండా ఉంచారు. వీళ్ళలో కొంతమంది హైదరాబాద్లో తరచూ 15 రోజులకు ఒకసారి హైదరాబాద్లో ఒక విలాసవంతమైనటువంటి హోటల్లో సమావేశం అయ్యి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని బద్నాం ఎలా చేయాలి అనే దాని మీద వ్యూహాలు రచిస్తున్నారంటే ఒక ఐఏఎస్లు కొంతమంది, ఐపీఎస్లు కొంతమంది కలిసి వ్యూహం రచిస్తున్నారంటే ఎంత భయంకరమైనటువంటి అంశం. మరి ఇది ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ తెలుసుకోవాలి కదా. ఇంటెలిజెన్స్ తెలుసుకోలేకపోయింది. ఎప్పుడు తెలుసుకుంది? ఇటీవల విజయవాడలో 2-3 రోజుల క్రితం విజయవాడలో పెట్టారంట మీటింగ్. మళ్ళీ హైదరాబాద్లో కాక విజయవాడలో ఏదో అకేషన్ లాగా అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి వెళ్ళి అక్కడ సమావేశం అయ్యారు. విజయవాడలో సమావేశం అయితే విజయవాడలో బయటపడింది ఈ విషయం. అది ఎలా బయటపడింది? అది కూడా ఆ రోజు మార్నింగ్ నాటుకోడి బ్రేక్ఫాస్ట్ అంటే అది నాటుకోడితో బ్రేక్ఫాస్ట్, నాటుకోడి మాంసంతో. అందుకని ఈ నాటుకోడి బ్రేక్ఫాస్ట్ పెద్ద ఎత్తున ఆర్డర్ ఇచ్చేటప్పటికి ఎవరు వీళ్ళు నాటుకోడి ఆర్డర్ ఇచ్చారని చెప్పి ఆ హోటల్ అతనికి అనుమానం వచ్చి ఆ హోటల్ అతను ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు బయటకు వచ్చింది. అప్పుడు బయటకు వస్తే ఏంటి అని అంటే కొంతమంది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సొంత మనుషుల్లాగా, ఇంట్లో మనుషుల్లాగా పనిచేసినటువంటి కొంతమంది సివిల్ సర్వెంట్లు అక్కడ కలిసి మీటింగ్ అయ్యారు. సరే, అప్పుడు దాని మీద ఎంక్వైరీ చేస్తే ఇది ఫస్ట్ మీటింగ్ అని అంటే కాదు, హైదరాబాద్లో 15 రోజులకి వీళ్ళు ఒక విలాసవంతమైన హోటల్లో సమావేశం అవుతారు కాబట్టి ఇది కొత్త మీటింగ్ కాదు, విజయవాడలో ఫస్ట్ మీటింగు. బట్ హైదరాబాద్లో ఇంతకుముందు చాలాసార్లు మీట్ అయ్యారు. వాళ్ళ లక్ష్యం ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని వీళ్ళంతవరకు బద్నాం చేయడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించడం వాళ్ళ లక్ష్యం అంట. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అది. జనరల్గా ఏంటంటే వీఆర్లో లేదంటే సస్పెండ్ చేసినా లేదంటే ఇంకో రకంగా ఇబ్బంది పెట్టినా సివిల్ సర్వెంట్లు కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. ఆ మార్గదర్శకాలని అనుసరించాలి. కానీ వాటిని అనుసరించకపోగా ప్రభుత్వం మీద తిరగబడుతున్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారి చర్యలు తీసుకోవాలని ఒక ఎస్ఐ అనుకుంటా, ఒక ఎస్ఐ కంప్లైంట్ చేశారు. ఈ మధ్య ఒక ఎస్ఐ కంప్లైంట్ చేశారు. ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు ఇప్పుడు నేను అనేది ప్రభుత్వంలో ఎవరైనా ఉండొచ్చు అండి. రేపు చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇంకో గవర్నమెంట్ రావచ్చు. ప్రభుత్వాలు ఏమున్నా ఆ ప్రభుత్వ పాలసీలని అమలు చేయాల్సిన బాధ్యత ఉద్యోగుల మీద ఉంటుంది. లేదు మీ ప్రవర్తన మారలేదు, మీ ప్రవర్తన బాగలేదు, మీ కాండక్ట్ బాగలేదు అనుకున్నప్పుడు ప్రభుత్వ పెద్దలు మిమ్మల్ని పక్కన పెడతారు. మీరు పక్కన పెట్టినా మిమ్మల్ని మీరు ప్రజల పక్షాన ఉండాలి. అంతే తప్ప మీరు ఒక పార్టీ పక్షాన ఎలా ఉంటారు? ఒక ఆయనేమో నమ్మక ద్రోహం అంటారు. వీళ్ళు ఎవరికి ఇన్నుపోటు పడుతున్నారు? ప్రజలకు ఇన్నుపోటు పడుతున్నారు, సమాజానికి ఇన్నుపోటు పడుతున్నారు, రాజకీయ పార్టీలకు కాదు. ఇప్పుడు ఇవాళ ఇటు పక్క ఉండొచ్చు, రేపు ఇంకొక బ్యాచ్ అటువైపు వెళ్తారు. మరి వీళ్ళు చేసింది ఏంది? సమాజానికి, ప్రజలకి ఏం చేస్తున్నారు వీళ్ళు అనేది వాళ్ళు ఆలోచించాలి. ప్రమాణం చేస్తారు వాళ్ళు ఉద్యోగంలో చేరేటప్పుడు, వాళ్ళు ప్రమాణం చేస్తారు. అంటే ఆ ప్రమాణం మొత్తం గాలికి వెళ్ళిపోయింది. వాళ్ళేమో నెల నెల జీతాలు, బచ్చాలు అన్నీ తీసుకుంటున్నారు. ప్రజలకు సంబంధించిన ట్యాక్స్లే కదా అవన్నీ తీసుకుంటున్నారు. వాళ్ళు చేసే పని ఏంటంటే
ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంత కష్టపడి ఐఏఎస్ ఐపీఎస్లు చేసిన దీనికోసమా సార్ వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు ఐఏఎస్లు అనేవాళ్ళు సమాజానికి మార్గదర్శకంగా ఉండాలి, స్ఫూర్తిని ఇచ్చేలాగా ఉండాలి. వాళ్ళు చేస్తున్న పని ఏంటి? ఓకే, మీ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం మీకు నచ్చలేదు, లేదా ప్రభుత్వానికి మీరు నచ్చలేదు, మిమ్మల్ని దూరంగా పెట్టారు. మీకు కారు ఉంది, బంగ్లా ఉంది, బంట్రోతున్నాడు, అందరు ఉన్నారు కదా, ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి కదా, సౌకర్యాలు ఉన్నాయి కదా. మరి అది అంతా ప్రజలు ఇచ్చిందే కదా. ప్రజల కోసం ఏం చేయాలో ఆలోచించండి. అంతే తప్ప మీరు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే కార్యక్రమం లేదండి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారంటే ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్ని మీరు ప్రజలకి ఎంతో కొంత సానుకూలంగా ఉండేలాగా సహాయపడాలి. కానీ మీరు వ్యతిరేకంగా చేస్తే అది ద్రోహం చేసినట్టే కదా. మరి ఇప్పుడు అదే చేస్తున్నారు. అది బయటపడింది. నాటుకోడి బ్రేక్ఫాస్ట్ తోటి బయటపడింది. ఆడ పోయి నాటుకోడి బ్రేక్ఫాస్ట్. వీళ్ళల్లో ఒక ఆయనేమో కాపులకి దళితులకి రాజ్యాధికారం కావాలి, ఈ రెండు కాంబినేషన్లో కొత్త పార్టీ రావాలని స్టేట్మెంట్ ఇచ్చాయని ఒక ఆయన. ఇంకొక ఆయనేమో దాదాపు 3 లక్షల ఎకరాలు కొట్టేద్దాం, 3 లక్షల ఎకరాలు రాయించేసుకుందాం అని చెప్పి ప్రయత్నం చేసినటువంటి పెద్ద ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ నడుస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే ఈ మీటింగ్లు నడుస్తున్నాయని. వాళ్ళ పేర్లు మనం చెప్పడం భావ్యం లేదు. వాళ్ళకంటే లేదు, మనకు ఉండాలిగా. మనం జర్నలిస్ట్గా మనం కొన్ని నామ్స్ పాటించాలిగా. సో వాళ్ళు మీటింగ్ అయ్యారు. సో వాళ్ళు అంతకుముందు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళు మరి వాళ్ళే ఈ విధంగా వ్యవహరిస్తుంటే మరి ఎక్కడికి వెళ్తున్నారు? ప్రజలు నిలదీయాలి, అని ప్రజలు గమనించాలి. నిలదీయడం తర్వాత సంగతి, ప్రజలు గమనించాలి. గమనించి ఎప్పుడు కర్రు కాల్చి వాత పెట్టాలో ఎవరికి అలా పెట్టాలి. పెట్టకపోతే కనుక ఈ దుర్మార్గం కొనసాగుతుంది. ఇప్పుడు నేననేది ఇవాళ వీళ్ళు చేస్తున్నారని కాదు, రేపు మళ్ళీ ఇంకొక బ్యాచ్ తయారవుతుంది. నేననేది ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వానికి అంకిత బాంధుడు, ప్రభుత్వానికి విధేయులై ఉండాలండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, లేదు మీకు ఇష్టం లేదు, మాకేం స్వతంత్రం ఉందా, మా స్వతంత్ర ఆలోచనలు ఉండవా అని చెప్పి అనుకున్నారనుకోండి, మీరు రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు. రాజీనామా చేసి వెళ్ళిపోయి మీరు పార్టీలకు పనిచేసుకోవచ్చు, వ్యక్తులకు పనిచేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కానీ మీరు ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి వాళ్ళు ప్రజల జీతాలు బత్యాలు తీసుకుంటూ ప్రజలు ఇచ్చేటువంటి సొమ్ముతో బతుకుతూ మీరు ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆయన హైదరాబాద్లో 100 కోట్లు పెట్టి విలాసవంతమైనటువంటి భవనం కట్టించాడు, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ భవనంలో లాస్ట్కి క్లీన్ చేయడానికి కూడా మీకు వచ్చి మామూలుగా ఏం చేస్తారు, క్లీన్ చేయడానికి క్లీనింగ్ వస్తువులు వాడతారు కదా, వాడటానికి లేదు. అక్కడ అక్కడ పనిచేసే పని మనుషులు ఉత్త చేతితోటి తొడవాలి. అంటే ఆ తరహా విపరీతమైనటువంటి కోరికలతోటి, విపరీతమైనటువంటి ఆలోచనతోటి ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్లు ఆ విధమైనటువంటి పోకడలకు పోతున్నారు. ఇది పేపర్లో వచ్చిన న్యూస్, నేనే కొత్తగా చెప్పట్లా. జనరల్గా వెబ్సైట్లో కానీ ఇతరత్ర సోషల్ మీడియాలో కానీ వచ్చినటువంటి న్యూస్. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళేదో అరెస్ట్ చేశారని, లేదంటే వాళ్ళేదో కేసులు పెట్టారని, లేదంటే ఇప్పుడు కేసులు ఎందుకు పెడతారు? మీరు చేసిన పనులకే పెట్టారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు. మరి శ్రీలక్ష్మి మీద కేసులు పెట్టారు. శ్రీలక్ష్మి గారి మీద కేసులు పెడితే నా మీద కేసు అన్యాయం అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చేసింది? అక్షంతలు వేసింది. అక్షంతలు వేసి విచారించున్నామని అని చెప్పారు. మరి క్యాప్టివ్ మైన్ అనేది ఎవరు తీసేయమన్నారు? ఆ పదం ఒక్కటే తీసేసినందువల్ల కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యక్తికి వెళ్ళింది. సమాజానికి చెందాల్సిన సొమ్ము వ్యక్తికి వెళ్ళిపోయింది. మరి ఎవరు చేయమన్నారు? మీరు ప్రజలకి రక్షణ కవచంగా ఉండాల్సినటువంటి మీరు చేసినటువంటి పనులే కదా. ఆ నత్వాన్ని ఎవరు తీసుకొచ్చి గెస్ట్ రూమ్లో పెట్టేసి, చీకటి రూమ్లో పెట్టేసి ఇబ్బంది పెట్టమన్నారు? ప్రైవేట్ పార్ట్స్ని ఎవరు టచ్ చేయమన్నారు? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దొరికిపోతున్నారు. అలా అని చెప్పేసి మీరందరూ ఒకటైపోయి ప్రభుత్వాన్ని పడగొట్టో లేదంటే బదనాం చేయటమో చేయాలనుకుంటే ఇది దేనికి సంకేతం? పైగా సీక్రెట్గా బెంగళూరు తోటి టచ్లో ఉంటాం, హాట్ లైన్లో. అవసరమైతే బెంగళూరుకి వెళ్ళి వీకెండ్స్లో ఆడ కలవడం, బిగ్ బాస్ని కలవడం, ఇవన్నీ పేపర్లో వస్తున్నాయి. బట్ సివిల్ సర్వెంట్లకి ఇది కరెక్ట్ కాదు. రాజీనామా చేసి మీరు హుందాగా మీరు ప్రజల్లోకి వెళ్ళండి. మిమ్మల్ని గుర్తిస్తారు ప్రజలు. గుర్తించకపోతే ఇప్పుడు ఆల్రెడీ కొంతమందిని గుర్తించాల, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు. మీకు ఆ ధైర్యం ఉంటే గుర్తిస్తారని మీరు రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా చీకట్లో వెన్నుపోటు పొడిచేటువంటి కార్యక్రమం చేస్తే ప్రకృతి శ్రమించదు ఫస్ట్.
సో ఏదేమైనా సరే ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి అంటే రాజకీయాలకు విరుద్ధంగా ప్రజలకు మద్దతుతో బతకాలి. కానీ ఇక్కడ చూస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గూడుగుటాని అయితే జరుగుతుంది. మరి వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళు ఎటువంటి ప్లాన్స్ చేశారు అనేది ఇంకా రానున్న రోజుల్లోనే బయటపడుతుంది. వెయిట్ చేసి చూద్దాం దానికోసం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.